హే అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే ప్లే విత్ అన్నోన్ ర్యాండమ్ ప్లేయర్స్ అన్న. చూద్దాం ఎట్టుంటుందో వీళ్ళ కథ. సర్లే కానీ ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి అన్న. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్కి హెడ్షాట్ వేయండి. హెడ్షాట్ అంటే మీకు అర్థమేంటి చెప్పాలంటే ఏంటంటే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేనైతే ఖచ్చితంగా డే బై డే అయితే పెడతాను వీడియో, చూడండి. సర్లే వీళ్ళు ఏడున్నారా, ఏడ ముందర ఉన్నప్ప వీళ్ళు చూడి వెనక నుంచి ఎట్టకొస్తున్నారు దొంగ. సర్లే ఇంకా ర్యాండమ్ ప్లేస్తో వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్, ఇంకా పట్టించుకోవద్దు. వాడు చూడు ఎట్ట కూర్చున్నాడు వాడు. అయితే వీడిని క్లియర్ చేసేద్దామండి. నేను వీడియో నచ్చకపోతే నేను వాళ్ళని క్లియర్ చేద్దామని పోతే వాళ్ళే నన్ను క్లియర్ చేసేసి ఏంది అప్పుడు 3వ రౌండ్ కట్టపోయినాక అనుకోవచ్చు. ఎందుకంటే నేను వీడియో కట్ చేసినా కాబట్టి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా నీకనే. సరేలే అన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకేం విషయానికి వద్దాం. ఈసారి అయితే మనం కంబ్యాక్ వేయాల్సిందే, పక్కా వేయాల్సిందే. అందరు కామెంట్ సెక్షన్ అంతా హ్యాష్ట్యాగ్ కంబ్యాక్ అని నింపేసేయండి విత్ ఫైర్ ఎమోజీ. ఇప్పుడైతే చూద్దాం, కొద్దాం ఆగండి. వాళ్ళని కొట్టి అసలు బద్దలు అయిపోవాలి, దిక్కు తెలియదు అసలు. హ్యాష్ట్యాగ్ కంబ్యాక్ ఇన్ ద చాట్. ఏడున్నారు ఇప్పుడు దానికోవడం మొదలు పెట్టేసినారా, మానరా ఇంకా మీరు. వాడు ఉన్నాడు, వాడు ఆఫ్లైనేలే. వాడిని బతుకంత ఆఫ్లైన్ అయిపోయాయి, ఏం చేద్దాం. అది నీతో కొట్టేసిన ఏడున్నావు నైనా స్వామి, దానుకుంటానే ఉంటావు. ఏడున్నారా తమ్ముడు, ఏడున్నారా? అది పరిగెత్తకొద్దురా. ఇప్పుడు హెడ్ కొట్టేసా నీకు. తప్పు కదా నాన్న, అది తప్పు కదా. ఏంది అప్పుడే లాస్ట్ రౌండ్కి వచ్చేసినాం అనుకోవచ్చు. అంత పెద్ద ల్యాగ్ ఎందుకు లేని వీడియో ఎడిటింగ్లో అయితే కట్ చేసినాను. సర్లే కానీ అన్న, ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్కి హెడ్షాట్ వేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నేనైతే ఖచ్చితం డే బై డే అయితే వీడియో అయితే పెడతాను, చూసుకోండి. సరే పోయి కొద్దామా అండి. పనైనా ర్యాండమ్స్తో గేమ్ అంటే సాహసం అనే చెప్పాలి. ఇంకా సర్లే కొద్దామా అండి. అక్కడక్కడ కట్ చేసిన వీడియో ల్యాగ్ ఎందుకులే అని ఏమనుకోకుండా వీడైతే పైకి పోయిండు. వీడైతే కొద్దామా అండి. పాపం వీడు ఆఫ్లైన్ దిక్కు తెలియడం లేవాడికి. ఫైనల్లీ వీడైతే కంప్లీట్ చేసేసినాం. ఇంకోడు ఉన్నాడు గ్రెనేడ్ల రాజా. ఎందుకనంటే వాడు గ్రెనేడ్లు వేస్తూనే ఉన్నాను నాయన స్వామి. వాడి ఎందో వాడిని ఎతకాల ఇప్పుడు టాస్క్. మళ్ళీ అది వాడిని ఎతికేది. ఏడున్నారా నాయనా, ఏడ కనపరా. ఈడున్నాడు. ఎంత కొట్టినా నాకు సారు. మళ్ళీ అది కాక మెడికిట్ వేసుకుంటాను అబ్బాయి ఈడ. మళ్ళీ గ్రెనేడ్ ఒకటి అట్ట గ్రెనేడ్ లేకుద్దురా, ఇట్లా గన్ వేసుకొని ఇట్లా కొట్టాల. సో అంతే నా వీడియో. ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, బాయ్.